ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రభువు యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. మీ అందరూ బాగున్నారని ప్రభు పేరిట విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలో ఇటు విధంగా దేవుని మాటలు ధ్యానించుటకు, మీకు వివరించుటకు, ప్రకటించుటకు మరి అనుగ్రహించిన యొక్క భాగ్యాన్ని బట్టి దేవునికి ప్రభువైన క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మంచిది. గడిచిన వారం మనం 34వ కీర్తన నేపథ్యాన్ని మనం చూసాం. కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని చూసాం. ఇప్పుడు ఈ భాగంలో ఆ కీర్తన ప్రారంభించారు దావీదు గారు. ఎప్పుడైతే ఆకీషు రాజు చేత తరమబడి బయటికి వచ్చేసిన తర్వాత అప్పుడు పాడుకున్న పాట, ఆ పాటను ఇప్పుడు ఆయన ఏమని పాడాడో ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రయాణం చేద్దాం. మహాపరిశుద్ధుల స్తోత్రములనైనా మరొక భాగములో మేము ఇటు విధముగా నీ పిల్లలను కలుసుకొని శ్రేష్టమైన అద్భుతమైన జీవాహారాన్ని భుజించటానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఆత్మకు, మా దేహానికి క్షేమమును, ఆరోగ్యమును, ఆనందమును, ఆత్మీయతను పంచియమని వేడుకుంటూ వింటున్న పిల్లలందరూ కూడా మనోనిబ్బరం కలిగి విని ధైర్యము తెచ్చుకునే ధన్యతనిమ్మని వేడుకుంటూ మనోనేతను వెలిగించమని ప్రాధేయపడుతూ క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు ఈ యొక్క పాఠాన్ని మనం ధ్యానించే ముందు దీని టైటిల్ ఒక అంశంగా మనకు అర్థం అవటానికి ఎప్పుడైనా ఐడెంటిఫికేషన్ కోసం, రాజుగారు రారాజుని ఎందుకు స్తుతించారు? మళ్ళీ చెప్తున్నాను, రాజుగారు రారాజును ఎందుకు స్తుతించాడు? రాజు అంటే ఎవరంటే దావీదు గారు. రాజైన దావీదు అని అంటాడు బైబిల్లో. రాజైన దావీదు గారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ ఈ కీర్తనలో 3 వచనాలు స్తుతి చెప్పాడు. నేను చదువుతున్నాను. 34వ కీర్తన మొదటి 3 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను హర్షించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. స్తుతి. దావీదు గారు పాడుకున్న ఈ పాటలో ప్రారంభంలో ఆయన ఏం చెప్పాడంటే, దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడూ అంటే ప్రతి పరిస్థితుల్లో స్తుతించాలి. సంతోషములో ఎలాగూ దేవునికి థ్యాంక్స్ చెబుతాం, కానీ బాధల్లో కూడా, కన్నీటిలో కూడా, ఆపదల్లో కూడా, కష్టాల్లో కూడా, ఇరుకుల్లో కూడా, ఊబిలో నుంచి కూడా, విపత్కర పరిస్థితుల్లో అలల కెరటాలలో మునిగిపోతున్నప్పుడు కూడా, కొన ప్రాణంతో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలంట. నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తానన్నాడు దావీదు గారు. మనల్ని కూడా మనమేమి నేర్చుకోవాలంటే, మనము కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అనేది కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞతాస్తుతికి ముందు స్తుతి చెల్లించాలి. స్తుతి అంటే ఆయన గుణలక్షణాలు. ఉదాహరణకు ఉన్నవాడు అని ఉంది బైబిల్లో, నిర్గమాకాండంలో. ఉన్నవాడు అన్నది ఆయన యొక్క గుణం, ఆయన యొక్క స్థితిని తెలియజేస్తుంది. సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, సైన్యములకు అధిపతికి యెహోవా, సృష్టికర్త, ఇవన్నీ ఆయన యొక్క గుణలక్షణాలు. ఇవి చెప్పాలి అంటే జీవితం సరిపోదు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు మీరు రాయండి. ఆయన యొక్క హోదా తెలిపే మాటలు కనబడితే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఉన్నవాడని, సర్వాధికారి అని, సర్వోన్నతుడని, సమీపింపరాని తేజస్సులో వసించేవాడని, అమరత్వం కలిగిన వాడని, అమరుడని, శ్రీమంతుడని, ఇవన్నీ ఆయన స్తుతించడానికి ఉపయోగపడే పదాలు. ఇవన్నీ కూడా ఆయన పొగడడం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని దేవదూతలు పొగిడై మనము అనేక పదాలతో పలకొచ్చనమాట ఆయన్ని స్తుతించాలి. ఈ మాట మీకు అర్థమైంది. వెంటనే స్తుతి చెల్లించిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి.
ఎప్పుడు ప్రతి విషయంలో స్తుతులు చెల్లించాలి, అన్ని విషయాలు కూడా. ఒక మాట చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము. మీ అందరూ తీయండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు. 17 చూద్దాం. అంజురపు చెట్లు పూయుకుండును, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివి చెట్లు కాపు లేక ఉండును, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలం. చూడండి, అంజురపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివి చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అంటే అన్ని రోజులు ఏమీ లేకపోయినా, కానీ నేను ప్రతిరోజు కూడా నాకు ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమి కలిగినా ఏమి కలగకపోయినా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఊడిపోయినా, బ్రతుకున్నా బ్రతుకు లేకపోయినా, శ్రమైన కష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా ఆనందమైన అన్ని విషయాల్లో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను ఆయన మందిరములో అన్నాడండి హబక్కూకు గారు. ఎంత గొప్ప మనసు అండి ఇది. ఎప్పుడైనా చెల్లించామా మనం అలాగా? మనకున్న అవసరాల్లో దేవుని అడుగుతాం తప్ప, అడుగుతుమే తప్ప ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించామా? కానీ ఇటువంటి మనసు ఉండాలి. యోబు గారు అయితే ఏమంటాడు చూడండి, వాళ్ళ ఆవిడ గారు వాళ్ళ భార్య అంటారు, ఇంకా ఎందుకయ్యా దేవుడు 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 అంట, తిట్టి సావు అంటదండి యోబు గారి భార్య. ఆయన ఏమంటాడు, ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు వల్లే మాట్లాడకలాగా, మనం మేలు అనుభవించడానికి ఉన్నామా, కీడు అనుభవించ తగమా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. తల్లి గర్భం దిగంబరగా వచ్చాడు, మళ్ళీ దిగంబరగా వెళ్ళిపోతాం. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, యెహోవా నామమును స్తుతి కలుగున గాక అంటాడండి యోబు 1:21 వచనంలో. చూసారు ఎంత మంచి మనసు ఉందో వాళ్ళకి. ఒక హబక్కూకు గారు, అదేవిధంగా ఒక ఎవరు యోబు గారు. పౌలు గారు తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం అంటాడు ఆయన, ప్రతి విషయమందును యెహోవాను స్తుతించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఈలాగు చేయుట దేవునికి చిత్తం అంట. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఈలాగు చేయుట ఆయనకి ఇష్టం, చిత్తం. అది మేలైన కీడైన దేవుని స్తుతించాలంట. మాకు అర్థమంది ప్రియమైన దేవుని సంగమా. అంటే అటువంటి మనస్సు కలిగి, అటువంటి సిద్ధపాటు మనసు కలిగి దేవుణ్ణి స్తుతించాలి. కానీ మనం మోకరించామంటే చాలు, విజ్ఞాపనలే, మనవలే, దయచే ప్రభువా, దయచే ప్రభువా, దయచే ప్రభువా, అవి ప్రభువా, ఇవి ప్రభువా, ఇవి ప్రభువా అని ఎప్పుడు దేవుణ్ణి అడగటమే తప్ప, దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా నీ ప్రార్థనలో? ప్రార్థన 10 నిమిషాలు చేస్తే అందులో రమారమి 9 నిమిషాలు నీ మనవలే ఉంటాయి, 9 నిమిషాలు విజ్ఞాపనలే ఉంటాయి. ఒక్క నిమిషం పట్టుమని కూడా, ఒక అర నిమిషం కూడా దేవునికి స్తుతి ఉండదు, కృతజ్ఞత స్తుతి ఉండదు. ఎలా నువ్వు దేవుని అడగగలం మనం? అసలు ఆలోచన చేయండి ప్రియులారా. ఒక భక్తుడిలాగా అన్నాడు, కాళ్ళకి చెప్పులు ఇచ్చాడు, ముందు కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రాలు, తర్వాత కాళ్ళకి చెప్పులు ఇచ్చినందుకు స్తోత్రాలు, దేహం ఇచ్చినందుకు స్తోత్రాలు, దేహానికి వస్త్రాలు ఇచ్చినందుకు స్తోత్రాలు, మానవ జన్మించినందుకు స్తోత్రాలు, దానిలో రక్షణ ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎంత విచక్షణతో అడుగుతున్నారు చూడండి వాళ్ళు, ఎంత బాగా కృతజ్ఞత చెల్లిస్తున్నారు చూడండి. అటువంటి మనస్సుతో, సిద్ధపాటుతో మనం ముందుకు కొనసాగాలి అని దావీదు గారు దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను అంటున్నాడండి. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు స్తుతించాడు కదా, స్తుతించిన తర్వాత దావీదు గారు స్తుతికి కారణాలు చెబుతున్నాడు. 3 కారణాలు చెప్పాడు. 3 కారణాలు చెబుతున్నాడు. ఇప్పుడు కూడా బాగా వినండి. 3 దేవుడి యొక్క వ్యక్తిత్వంలో 3 గుణాలు చెబుతున్నాడు ఇక్కడ ఈ కీర్తనలో. అదే చెప్పాను మీకు 4వ వచనం నుంచి 8వ వచనం వరకు 34వ కీర్తనలో. దేవుడు ఇక్కడ మనం చదివితే, మీరందరూ చదవండి కీర్తన. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే 34వ కీర్తనలో
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయిను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో అతను రక్షించును. యెహోవా భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ 4 నుంచి 8 వచనాలు, ఇది మొదటి భాగం. ఏంటి ఇందులో ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే దేవుణ్ణి ఏం అడగాలో అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే దేవుడిని దగ్గర ఏం పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు, దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఎస్, దేవుడు మన ప్రార్థనలు వింటాడు, కరెక్టే, ఆయన గుణం అది. అయితే ఎప్పుడు వింటాడు? షరతు చెప్పాడు. ఎప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు, ఎందుకు మన ప్రార్థన వినడం లేదు అన్న ప్రశ్నకి జవాబు కావాలి మనకి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థన జవాబు ఎందుకు రావడం లేదు అంటే మనం ప్రార్థన చేసే విధంలో ఎక్కడో లోపం జరుగుతుందన్నమాట. అది గుర్తించాలి. అయితే ఇక్కడ దేవుడు మన మొర్ర వింటున్నాడు, ప్రార్థన వింటున్నాడు. అయితే ఎప్పుడు వింటాడు చెబుతున్నాడు ఇక్కడ దావీదు, నీవు ఆయన తట్టు చూస్తే, ఆయన తట్టు చూడాలంట. నీవు ఆయన తట్టు తల ఎత్తు చూస్తే అప్పుడు మన ప్రార్థన వింటాడంట. ఆయన తట్టు ఎందుకు చూడాలి? నువ్వు ఆయన తట్టు చూస్తే నీ రహస్య పాపాలన్నీ కనబడిపోతాయి నీకు. ఆయన ముఖ దర్శనములు అంటాడు 91 కీర్తన 8వ వచనములో, దేవా మా దోషాలు, మా పాపాలు నీ ముఖ దర్శనములు మాకు కనబడుతున్న మా రహస్య పాపాలు, మా అనుమానాలు, మా యొక్క ఇబ్బందులు, మేము చేసిన భయంకరమైన నీచమైన కార్యాలు, మనం దేవుని వైపు చూడాలి. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మనం దేవుని వైపు చూడం, లోకం వైపు చూస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వచ్చినప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, వెనక్కి చూసుకుంటూ ఉన్నది, ఉప్పు స్తంభం అయిపోయింది. పేతురు గారు సముద్రం నడవకుండా నడవమని ఉన్నప్పుడు దేవుని వైపు చూసినప్పుడు బాగానే నడిచాడు, పక్కకి ఎప్పుడు చూశాడో మునిగిపోతున్నాడు. ఎప్పుడు కూడా దిక్కులు చూడకూడదు ప్రియులారా, దేవుని వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి. దేవుని వైపు చూస్తే మన రహస్య పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. రాజుని ఎందుకు స్తుతిస్తున్నాడో కారణం చెబుతున్నాడు. ఎందుకు స్తుతించాడు? ఎందుకు స్తుతించాడు? మొట్టమొదటి కారణం, ఆయన మన ప్రార్థన వినేవాడు, వింటాడు ప్రార్థన. ఎప్పుడు వింటాడు చెబుతున్నాడు, షరతు చెబుతున్నాడు, షరతులు వర్తిస్తాయి. ఆయన తట్టు మనం చూసినప్పుడు మన పాపాలన్నీ కనబడతాయి, మన పాపాలన్నిటికీ మన మార్పు కనబడుతుంది, నిన్ను తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. కానీ మనం దేవుని వైపు చూడకుండా నెలపొడుపు రాగానే భార్య ముఖం చూస్తూ ఉంటాం. చంద్రబింబం లాంటి ఎంత మంచి ముఖమేనేదని నెలపొడుపు భార్య ముఖము, లేదా పిల్లదాని ముఖము, లేకపోతే లైటింగ్ వెలవగానే అరిగిపోయిన అరిసేతి గీతలను ముద్దు పెట్టుకుంటాము, ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం. అదేందా, ఏదైతే నేను గుడి దారంటే వెళుతున్నప్పుడు కనపడగానే ఇలాగెలా సిలివేసేస్తూ ఉంటాం. మన బ్రతుకులు మారలేదు, అసలు వాక్యానికి తగినట్టు మన జీవితాలు అసలు ముందుకు వెళ్ళడం లేదు. అందుకే మనం దేవుని వైపు లోకం వైపు చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనల్ని లంబకోణంగా పడుకోబెడుతూ ఉంటాడు 21 రోజులు. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెనేరియా, డెంగ్యూ అని పడుకోబెడుతూ ఉంటాడు. అప్పుడే 21 రోజులు కూడా దేవుని వైపు చూస్తూ ఉంటాం ప్రభువా అని. చాలామంది కష్టాల్లో చూస్తారు, ఇరుకులో చూస్తారు, ఇబ్బందులు చూస్తారు. అప్పుడు చూడటం కాదు, వచ్చాక ఎందుకు చూడటం, ముందే చూద్దాం దేవుని వైపు. దేవుని వైపు చూస్తే మన పాపాలంటే మనకు అర్థమవుతాయి. దేవుని వైపు చూడటం అంటే రాత్రికి వస్తాడా ఆయన, పగలొస్తాడా? దేవుని వైపు చూడటం అంటే వాక్యాన్ని చూడడం. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతున్నావో ఆయన ముఖ దర్శనం మన పాపాలన్నీ కూడా తేటతెలమవుతూ ఉంటాయి. తేటతెలమవుతున్నప్పుడు అప్పుడు మనం కడగబడుతూ ఉంటాం. అప్పుడు మన తల ఎత్తుకునేలా చేస్తాడు ప్రియులారా, ఎత్తుకునేలా చేస్తాడు. మన కష్టాల్లో, వ్యాధుల్లో, శ్రమల్లో భయంకర కదా పరిస్థితులు. మనిషి ఆత్మీయ స్థితిలో దిగజారిపోవటానికి ప్రారంభం ఏంటంటే కష్టాలే, కన్నీళ్ళే, వ్యాధులే, శోధనలే. వీవి తట్టుకోలేక ఆత్మీయులు పడిపోతున్నారు. ఆత్మీయ గురించి బలపడాలని చెప్తున్నాం. అసలు ఆత్మీయలో బలపడాలంటే ముందు కొంచెం వనరులు కావాలి కదా, ముందు వాటిని ఎలాగ అధిగమించాలో తెలియాలి కదా. దానికి ఆటంకాలుగా ఉన్నాయి. ఆత్మీయతను నువ్వు వర్ధిల్లాలంటే ముందు నీ కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులే కదా నిన్ను కృంగతీసేది. అపవాది వాడుకున్న బాణాలు నీ శరీరాన్ని. అందుకే నీకు ఈ మాటలు చెబుతున్నాను ప్రియులారా, మీకు అర్థమవుతుంది కదా. వాటిని అధిగమించాలంటే నువ్వు దేవుని వైపు చూడు. భార్య ముఖము, పిల్లదాన ముఖము, లోకం వైపు
ఈ కాదు చూడటం, ఆయన తట్టు చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిచారు అరణ్యములో. అసలు ఆ ప్రయాణం 21 రోజు. 21 రోజుల వాళ్ళు ఐగుప్తు నుంచి కనాను భూభాగం వెళ్ళిపోతారు యెరూషలేముకి. కానీ ఎందుకు తిప్పడం వాళ్ళని? దేవుడు ఎవరు అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళ పాపాలు కడగబడటానికి 40 సంవత్సరాలు పట్టింది, వారి పాపాలు ఒప్పుకోవటానికి. వాళ్ళ పాపాలు కడిగి పరిశుద్ధంగా కనాను భూభాగం తీసుకెళ్ళాడు వాళ్ళని. బాగా అర్థమవుతుంది ప్రియులారా. అందుకే ఇటుకలు తయారు చేసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళే సమయానికి యుద్ధ నైపుణ్యం కలిగిన వారుగా మారిపోయారంట, శూరులుగా మారిపోయారంట. అంతే ట్రైన్ చేశాడు ఈ ప్రయాణంలో నిన్ను నన్ను కూడా. ఈ కష్టాల్లో కన్నీళ్ళు ఎందుకు వచ్చా, నాకెందుకు వచ్చానంటే ట్రైన్ చేస్తున్నాడు నిన్ను ట్యూన్ చేస్తున్నాడు నిన్ను. గుర్తించాలి, మనము ఆయన తట్టు చూసినప్పుడు మన రహస్య భావాలు కనబడతాయి. అరే కయ్యను, ఎందుకురా నేలను చూస్తున్నావు? తలెత్తుకుని చూడవా? తప్పు చేయకుండా నువ్వు ఒప్పు చేసి ఉంటామైతే, మంచి చేసి ఉంటామైతే నువ్వు నా వైపు చూసి ఉండేవాడు కదరా కయ్యను. అలా కయ్యనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. తల ఎత్తుకోరా. 4వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, 6వ వచనం ఉంటుంది ఆదికాండం. కయ్యను, నా వైపు చూడు, నువ్వు నిజంగా సిగ్గుపడే పని చేశావు కాబట్టి, నీ యొక్క సోదరుని చంపావు కాబట్టి నువ్వు తప్పు చేసాక తల దించుకున్నావు. ఈరోజు మనం తప్పులతో తల దించుకుంటున్నాం, కానీ ఆ తప్పులకి పరిష్కారం దేవుడు ఇవ్వాలి కనుక ఆయన వైపు చూద్దాం. కయ్యనికి అవకాశం వచ్చి చూడలేకపోయాడు, అందుకే భ్రష్టుడైపోయాడు. దేవుడు వచ్చి మరీ అడుగుతున్నాడు, నా వైపు చూడరా, నీ పాపం ఒప్పుకోరా. ఎంత వాక్యం నీకు వస్తున్నా నీ పాపను ఒప్పుకోలు ఎందుకు అనుకోవట్లేదు? అసలు ఎందుకు కప్పుకోవాలి? మనం నాశనమైపోతాం ప్రియులారా. కప్పుకోవద్దు, ఒప్పుకున్నాం దేవుని దగ్గర. ఆయన మనకిస్తున్న దీవెనలు పొందుకుందాం. ఆయన మా ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు. యాకోబు గారు అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు మేనమామ ఇంటికి. 20 సంవత్సరాలు కష్టాలు పడ్డాడండి. 20 సంవత్సరాలు ప్రేమ. అసలు అమర ప్రేమికుడు ఎవరైనా ఉన్నాడంటే అది యాకోబు గారిని చెప్పుకోవాలి మనం. 14 సంవత్సరాలు ప్రేమను నిలబెట్టి జీవితం లైఫ్ ఇచ్చేసాడండి. మనం అందరూ సోది మాటలు మాట్లాడుతుంటాం, ప్రేమ నా జీవితం ఇస్తానని. ఎన్ని సొలు మాటలే, లోకంలో మాట్లాడే మాటలు. అర్థమైందండి? హార్ట్ఫుల్గా యాకోబు గారు చేశాడండి అలాగా, చెప్పుకోదగ్గవాడు. కొందరు ఉంటారులే దానికోసం మాట్లాడతారు, భార్యని చాలా ఇష్టంతో ప్రేమించే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. యాకోబు గారి గురించి మాట్లాడుతున్నాను. పెళ్లి కాక ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, రైట్, ఓకే. కానీ కట్టుబడి ఉన్నాడండి అలాగా యాకోబు గారు. అతను ఎప్పుడైతే అన్నను మోసం చేశాడో ఇప్పుడు తన ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నాడని తెలిసి 400 మందితో బయలుదేరిపోయాడు అన్న ఏశావు చంపేద్దామని. అటువంటి సమయంలో తన తప్పులు ఒప్పుకొని ఆశీర్వదింపబడటానికి దేవుడు తనకి ఎదురయ్యాడండి. పెనూయేల్ అని ఉంటుంది అక్కడ. ఆయన ముఖం ఎప్పుడైతే ఆ ముఖ దర్శనములో దేవుని యొక్క ముఖ దర్శనం కనబడిందో తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. దేవదూత ద్వారా ఎప్పుడైతే దేవదూతతో తన యొక్క దర్శనం కలిగిందో, మాట్లాడుకున్నారో, తను ఎప్పుడైతే పాపి, నువ్వు ఇంక ఎలాగే వెళ్ళిపోతావా, నువ్వు మోసగడ కింద వెళ్ళిపోతావా కనానికి, నీ ఆ ప్రాంతానికి ఒప్పుకోవా? ఒప్పుకున్నాడండి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ రాత్రి వదలంటాడు దేవదూతని. వెంటనే నిజంగా తన యొక్క ముఖ దర్శనం తన పాపం కడుక్కున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడండి. ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడాడండి. చంపేద్దాం వచ్చిన శత్రువుని అన్న మిత్రుడిగా మారిపోయి ఇద్దరు కౌగులించుకున్నారు పిల్లారా. ముందు భయపడి ముందు అందరినీ పెట్టాడు. ఇప్పుడు ఇతనే ముందుకు వచ్చేసాడండి. కత్తికి అంటే ధైర్యం వచ్చింది. పాపము పోతే ధైర్యం వస్తుంది. ఇప్పుడు తలెత్తుకుని నిలబడ్డాడు ముందు, ఫ్యామిలీ ముందు యాకోబు గారు. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి నువ్వు ఆయన ఎదుట నీ తలెత్తుకుంటే నీ రహస్య పాపాలు కనబడతాయి, ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు, నీ స్థితి అంతా నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ ప్రార్థన వింటాడు. ఆయన వింటాడు, తప్పకుండా వింటాడు. తర్వాత రెండవది ఇక్కడ ఉంటుంది 34వ కీర్తన. ఆయన తట్టు చూడగా ఆయనకి వెలుగు కలిగిన. వెరీ గుడ్. నెక్స్ట్, దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి అతను రక్షించును. ఆయన దూత కావలుండి వారిని రక్షిస్తాడు. రెండోది, ముందు ఆయన మన ప్రార్థనలు వింటాడు. ఎప్పుడు వింటాడంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన షరత్ ఏంటంటే, మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే,
నీవు ఆయన తట్టు చూడాలి. రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన తట్టు చూస్తే నీ తల ఎత్తబడుతుంది, నీ అవమానం అంతా తీస్తాడు, నీ సిగ్గునంతా తీస్తాడు. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ విలువగా నిలబెడతాడు దేవుడు నిన్ను. రెండు, నువ్వు భయభక్తులుగా ఉండు, నేను రక్షిస్తాడు ఆయన. ప్రతిసారి రక్షిస్తాడు. హాగరు వెళ్ళిపోతుంది, బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంటే నీళ్లు లేక బిడ్డని పొదలు విసిరేసింది. వెంటనే ఆ హాగరు తన కుమారుడు ఏడుస్తున్న ఏడుపు వెంటనే దేవుడు విన్నాడండి. హాగరు అని పిలిచి తన బిడ్డకి ఊరటనిచ్చాడు, బ్రతికిచ్చాడు. అప్పుడు హాగర్ అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే. రక్షించడే లేదా? రక్షించాడు. గిద్యోను, ఎందుకయ్యా పిరికి వాళ్ళగా ఉన్నావు? మిద్యానీలపై యుద్ధం చేయలేరా? నీతోనే జయింతాను, నీతోనే చాలు. 300 మంది చాలు, అసలు 30 మంది చాలు. 30 మంది నువ్వు ఒక్కడో చాలు. నాకు అసలు అంతమంది మిడతల దండు వాళ్ళు, నువ్వు ఒక్కడితో జయించగలను నేను. నువ్వు రా మిద్యాను, రా గిద్యోను. బలిపీఠం కట్టాడు. షలోం, సమాధానకర్త అని పేరు పెట్టాడు. రక్షించాడు, మిద్యానుల మీద రక్షించాడు గిద్యోను. ఆ యొక్క వర్గానంతటిని కూడా గిద్యోను ద్వారా. మోషే, నీ ముందు నడుస్తున్నది ఎవరో కాదయ్యా, దైవం. ఇశ్రాయేలు ముందు నడచిన దైవమా అని పాడుకుంటాం మనం. అర్థమైందా? ఆయన మోషే మీ ముందు అటు అగ్నిస్తంభములో ఉండి, మేఘస్తంభములో ఉండి ఆయన ఎప్పుడు నిరంతరమో కాపలా కాస్తున్నాడంట. నిరంతరమో కాపలా కాస్తాడు ఇశ్రాయేలు ప్రజలకి. మీ ముందు నడిచింది దైవం అయ్యా, దైవం. అలాగా మనకి దేవదూతగా కనబడుతున్న ఆ దైవం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. కానీ పాత నిబంధనలో ఆయన పేరు చెప్పలేదు. నువ్వు భయభక్తులుగా ఉండు, ఆయన రక్షిస్తాడు. ఆయన పేరు చెప్పేది కాదంటాడు పాత నిబంధనలో చాలాసార్లు. యెహోషువ దగ్గరికి వస్తాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు కనబడతాడు మనకు అనేక సందర్భాలలో. ఆయన పేరు ఎందుకు చెప్పలేదు పాత నిబంధనలో చాలాసార్లు అంటే, రుచి చూసి తెలుసుకోవాలి నువ్వు, అనుభవించి చెప్పాలి నువ్వు. అదేందా? కథలు చెప్పడం కాదు, భజనలు చేయడం కాదు. ఆయన్ని ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడని రుచి చూసి తెలుసుకోవాలి నువ్వు. కాపాడా? ఆయన మంచి కాపరని చెప్పాలి. నిన్ను పోషించాడా? ఆయన మంచి పోషకుడని చెప్పాలి. నీకు ఆరోగ్యం ఇచ్చాడా? ఆయన సత్తువు ఇచ్చేవాడని చెప్పాలి. నిన్ను కనికరించాడా? ఆయన కనికర సంపన్నుడని చెప్పాలి. పరిమైన దేవుని పిల్లారా, మీరు ఇన్ని సంగతులు చూడరు. ఒక మోషే జనాంగానికి ముందు నడిచాడు, ఆయన వెనక ముందుండి ఆవరించి నడిచాడు, ఆయనే కాపాడాడు. ఇటు మిద్యానుల చేతుల నుంచి ఇశ్రాయేలును మరలా గిద్యోను ద్వారా కాపాడాడు. అటు ఇష్మాయేలుని, హాగరు కుమారుడు ఇష్మాయేలుని, అబ్రహాం గారు ముఖం చూసి, హాగర్ ముఖం చూసి ఆ ఇష్మాయేలుని కాపాడుకుని వాళ్ళని ఆశీర్వదించాడు. ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ వచ్చాడండి. షడ్రకు, మిషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడండి. దానియేలు గారు సింహం బోన్లో ఉన్నాడు, కాపాడుకుంటూ వచ్చాడండి. ఇర్మియా గారు బందీ గృహంలో ఉన్నప్పుడు కాపాడుకుంటూ వచ్చాడండి. అంటే ఎందుకు వీళ్ళందరూ ఇలా కాపాడుకుంటూ వచ్చాడంటే, ఆయన అప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు వాళ్ళ పక్షాన. యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడండి పక్కా. ప్రియులారా, మనకు దూత రాయబారి యేసు ప్రభువు వచ్చి వాళ్ళ తమ భక్తుల్ని కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, నన్ను కాపాడతాడు. పిల్లారా, భయభక్తులుగా ఉండు. నీ ప్రార్థన వింటాడు. ఫస్ట్ గుణాన్ని చెప్తున్నాడు దావీదు గారు ఇక్కడ ఈ ఫస్ట్ పార్ట్లో. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. వెరీ గుడ్. అయితే కింద చెప్తున్నాడు, ఎప్పుడు వింటాడు? నువ్వు ఎలా పడితే అలా ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన వినడు. నువ్వు ఆయన తట్టు చూసినప్పుడు, నీ రహస్య పాపాలు కనబడితే, అప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ ప్రార్థన విని నీ తల ఎత్తుకునేలా చేస్తాడు. రెండవది, నువ్వు భయభక్తులుగా బ్రతికితే నిన్ను రక్షిస్తాడు. రుచి చూసి తెలుసుకో దేవుణ్ణి, అనుభవించి చెప్పాలి, అనుసరించి చెప్పాలి, అప్పుడు రక్షిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, కథలు కాదు, పిట్ట కథలు చెప్పకండి. నీ అనుభవాల్లో చెప్పు నీ సాక్షాత్మైన జీవితాన్ని. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక అతను బట్టతలకు మందిస్తానని చెప్తున్నాడు. బట్టతల ఉంది అతనికి, పక్కన యాంకర్ కూర్చుంది. ఒక కాలర్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు.
ఆ కాలర్ మాట్లాడుతున్నాడు. ఇంతకీ మందు ఇచ్చేది ఎవరంటే బట్టతలు ఉన్న వ్యక్తి మందు ఇస్తారని మాట్లాడుతున్నాడు. అప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆ కాలర్, ఏంటి అంటే మీ జుట్టు ఎప్పటి నుంచి ఊడిపోయింది, నా వయసు నుంచి ఊడిపోయింది అని మాట్లాడుతూ ఇప్పుడు మీ తల ఎంత ఉందో అని అడిగాడు. ఎంత ఉందని అడిగితే ఇప్పుడు మీ తల మీద ఎంత ఉందో నా తల మీద అంతే ఉందని అడిగాడు. పక్క నవ్వింది పక్కన యాంకర్. అతను కూడా నవ్వొచ్చింది. అంటే ఏంటి అక్కడ ఏమర్థమైందంటే బట్ట తలకు ముందిస్తానన్నవాడికి ఆ ముందు ఆడికి ఉపయోగపడదా? ముందు ఆడికి ఉపయోగపడాలి కదా. ఆడికి ఉపయోగపడకుండా ఎదురుకు ఉపయోగపడతాం ఏంటి అసలు? మీకు అర్థమైందండి? అందుకే చెప్తున్నాను, అనుభవించి చెప్పాలి మాటలు. దావీదు గారు అనుభవించి చెబుతున్నాడు, మనతో పాఠాలు నేర్పిస్తున్నాడు. అదే నా ఇంటెన్షన్. మా బావగారు జాను బాబు గారు అని గూటాల పరిచయం చేశాడు ఆయన. నేను చాలా చిన్నప్పుడు అయితే ఆయన ఒక విషయం, ఒకసారి ఆ చర్చిలోకి ఒక ఆవిడ అడుక్కోవటం అంటే ఆమె సహాయం చేయమని వచ్చింది. సహాయం చేయమని వస్తే ఆయన అప్పుడులోనే ఆయన చాలా తెలివితేటలుగా మాట్లాడాడు. ఆయన చాలా నచ్చింది ఆ మాట, నాకు చాలా కాలం గుర్తుంది, ఇప్పుడు కూడా గుర్తుంది. ఏంటి అమ్మా, నీకు డబ్బులు ఇవ్వడానికి పెద్ద విషయమేం కాదు తల్లి, కానీ ఇప్పుడు ఇక్కడికి ఎలాగొచ్చావు, కానీ వేరే చోటికి ఎలాగమ్మా, ముందు అతను వ్యాధితో ఉండకముందు ఎలాగున్నాడు, వ్యాధితో ఉన్నప్పుడు ఎలాగున్నాడు, ఆ 2 ఫోటోలు తీసుకొచ్చి ఎవరికైనా చూపిస్తే సహాయం చేస్తారమ్మా, ఎలాగ ఉత్తు చేతులు తడిగితే ఎవరి సహాయం చేయరమ్మా అని చెప్పాడు ఆయన. అంటే ఏంటి ఆ మాటకు అర్థం? ఒక రుజువుతో ఉండాలి, నువ్వు అనుభవించి చెప్పగలగాలి ఏదైనా సరే, అప్పుడే దానికి నమ్మకత్వం అని ఉంటుంది. ఎప్పుడైనా పిల్లారా, దేవుడు నువ్వేం చేయాలంటే నీ పాపాలు కడుక్కో, ఆయన తట్టు చూడు, తర్వాత భయభక్తులో బ్రతుకు, రక్షిస్తాడు. ఈ 2 నువ్వు చేసి అప్పుడు ఎదురువరకు చెప్పాలి. అలాగ జరిగిందే దావీదు గారి జీవితంలో. అందుకు దేవుడు మన ప్రార్థన వింటాడు అని ఆ రారాజుని దావీదు గారు స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన విన్నాడు, మన రక్షిస్తాడు, మన తల ఎత్తుకునేలా చేస్తాడు దేవుడు. ఒకసారి ఈరోజు ఈ వాక్యం విన్నా నీవు గుర్తుపెట్టుకోసారి, ఆయన తట్టు చూడగలవా? లోకం వైపు చూడకో. ఎవరితో మనుషుల దగ్గర ఎవరిని దగ్గర మొరపెట్టుకో, ఎవరిని అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుని దగ్గర ఒప్పుకో, నీ రహస్య పాపాలన్నీ ఒప్పేసుకో, నీ తల ఎత్తిలా చేస్తాడు. సిగ్గుపడ్డావా? ఎత్తుతాడు, నిన్ను ప్రతిక్షణం రక్షిస్తాడు. మిగతా భాగం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కరుణ మూయండి. పరిశుద్ధుడా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రేమ, నీ కృప చాలా ఉన్నతమైనది నాయన. మహారాజు దావీదు మహారాజు గారు మాతో మాట్లాడిన సంగతులు దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తాను. ఎందుకు స్తుతిస్తానంటే నా ప్రార్థన వినేవాడు, నా ప్రార్థన ఇప్పుడు వింటాడు ఆయన అంటే, ఇదిగో నేను ఆయన వైపు చూసినప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మేమందరం అంటే మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అటు కృపలము మనకు కాయండి. రారాజు స్తుతించు భాగ్యం మాకు ఇమ్మని, మహిమాకంత ప్రభావాలు పొందులని, వినిన వాక్య హృదయాలు పదిలిపరచమని క్రీస్తునామని వెనగడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుకొనును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.